ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. చైనా నుంచి భారతదేశానికి సంబంధించి ఒక కీలక ప్రకటన వెలువడింది. చైనా విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ భారతదేశంతో మాకు బోర్డర్ ఇష్యూస్ ఉన్నమాట వాస్తవమే, కానీ భారతదేశంతో మేము స్నేహస్తం ఇస్తున్నాం. భారత్ చైనా కలిసి ముందుకెళ్తే ప్రపంచంలో అనేక సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, రెండూ కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడే ప్రయత్నం చేశాడు. నిజానికి వాళ్ళు చెప్పిన మాట మంచిదే, ఖచ్చితంగా చైనా భారతదేశం కలిసి ముందుకెళ్ళటం అనేది మంచిది. కానీ బోర్డర్ పేరుతోటి ఎప్పటికప్పుడు భారతదేశాన్ని చైనా కవ్విస్తూ ఉంది. ఒక్కోసారి మన అరుణాచల్ ప్రదేశ్ని చైనా మ్యాప్లో పెట్టుకుంటూ ఉంటుంది, తర్వాత మన ఈశాన్య రాష్ట్రాలని చైనా మ్యాప్లో పెట్టుకుని ఏదో రకరకాల కన్నింగ్ నేచర్ చేస్తూ ఉంటుంది. ఆ కన్నింగ్ నేచర్ చేయకుండా నిజంగా భారతదేశంతో చైనా కలిసి ముందుకెళ్తే ఒక ప్రపంచంలో ఒక పెద్ద శక్తిగా మనం ఎదగటానికి అవకాశం ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశం, ఎక్కువ యువత ఉన్న దేశం భారతదేశం, ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం చైనా, ఎక్కువ ఉత్పాదకత ఉన్నటువంటి దేశం చైనా. ఈ రెండు కలిస్తే ఒక మంచి ఎకనమీని క్రియేట్ చేయొచ్చు, మంచి మార్కెట్ని క్రియేట్ చేయొచ్చు, ఒక గ్లోబల్ ట్రేడ్ను క్రియేట్ చేయొచ్చు, అమెరికా డాలర్ని కొట్టేలా కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ చైనా ఎంతవరకు నమ్మదగిందని చూడాలి. అంటే చైనా ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తుంది అన్నది కూడా చూడాలి. మేబీ 2027లో చైనా తైవాన్ ఆక్రమణకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ వెళ్ళే టైంలో అమెరికా చైనా నివారించడం కోసం చైనా మీదకి యుద్ధానికి వచ్చే అవకాశం ఉండొచ్చు. అప్పుడు డైరెక్ట్గా చైనా వర్సెస్ అమెరికా యుద్ధం నడిచే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఆవిడ భారతదేశంలోనూ పాకిస్తాన్లోనూ అమెరికా స్థావరాలు పెట్టుకొని తన స్థావరాలు పెట్టుకొని చైనా మీద యుద్ధం చేస్తా, ఇలాంటి రకరకాల అనుమానాలు ఈ వ్యాఖ్యలే కారణాలా తెలీదు. అంటే ఇప్పుడే మనం అనుమానించలేము. చైనా స్నేహస్తం ఇవ్వటం అనేది ఒక మంచి పరిణామం కాబట్టి. కాకపోతే మనం ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం. మన డిప్లొమసీ అది. ప్రపంచం అంతా మనకు కావాల్సిందే. చైనా కోసం అమెరికాతో తగువ పెట్టుకోం, అమెరికా కోసం చైనాతో తగువ పెట్టుకోం. మనం ఎలా ఉంటుందంటే, మనకి నమ్మదగిన మిత్రదేశం ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది. మనం వన్ సైడ్గా రష్యా పక్కన ఏం పోలే, యుద్ధం వద్దని చెప్పాం. ఎందుకంటే మన విధానం అది. యుద్ధం వద్దని చెప్పడం మన విధానం. యుద్ధం వల్ల గెలిచినోడు నష్టపోతాడు, ఓడినోడు నష్టపోతాడని మనం చెప్తాం. నిజమేగా, కనపడుతుందిగా. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఎంత నాశనమైందో రష్యా అంత నష్టపోయింది, అవునా కాదా? ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా వాళ్ళు, అమెరికా ఇజ్రాయిల్తో పోలిస్తే ఇరాన్ దేశం చిన్న దేశంగా చూడాలి మనం. అంటే ఆయుధాల పరంగా, ఆర్థిక శక్తి పరంగా, టెక్నాలజీ పరంగా ఆ రెండు దేశాలతో పోల్చినప్పుడు ఇరాన్ నథింగ్. కానీ యుద్ధంలో ఇరాన్ ఎంత నష్టపోయిందో అంత కాకపోయినా ఇజ్రాయిల్ అమెరికా అంత వాళ్ళు నష్టపోయారుగా, తీవ్రంగా నష్టపోయారుగా. అమెరికాకి ఆర్థికంగా చాలా పెద్ద లోటు ఏర్పడుతుందిగా. అందుకే మనం చెప్తాం, యుద్ధంలో గెలిచినోడు నష్టపోతాడు, ఓడినోడు నష్టపోతాడు. అసలు యుద్ధం అనేదే కరెక్ట్ కాదు. సమస్యలని శాంతితోటి పరిష్కరించుకోవాలనేది మన విధానం, మన సిద్ధాంతం. మనకి గాంధీ గారు చెప్పిన సిద్ధాంతం అదే, నెహ్రూ గారు ఏర్పాటు చేసినటువంటి విధానం అదే, దాన్ని మనం ఫాలో అవుతుంది కూడా అదే. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా ఫాలో అవుతుంది మాత్రం ఒకటే ఒక విధానం, అది భారతీయ విధానం. భారతీయత దాంట్లో ఉంటుంది. ప్రపంచం అంతా బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. జియో పాలిటిక్స్ అనేది నేను చాలాసార్లు చెప్పాను, ఒక మహానాటకం. ప్రపంచం అంతా ఎవరి కళ్ళలో నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎవరి స్వార్థం నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు ప్రపంచాన్ని. కానీ మనం మాత్రం ప్రపంచం కళ్ళలో నుంచే ప్రపంచాన్ని చూస్తాం. దాని ఆధారంగా మనం చూడం, మన స్వార్థం ఆధారంగా మనం ప్రపంచాన్ని చూడం. మనం ప్రపంచం, దాని నీడ్స్, దాని అవసరాలు, అది ముందుకెళ్తున్న విధానం, దాంట్లో మనం ఏ విధంగా దూకుడుగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఏ రకంగా బాగుపడాలి అనేది మనం చూసుకుంటాం తప్ప, ఎవడో నష్టపోతే ఆ నష్టపోయే దాంట్లో మనం బాగా అంటే ఆ నష్టపోయే దాన్ని మనం క్యాచ్ చేసుకొని మనం లాభపడదాం అని మనం ఆలోచించాం, మనం ఆశించామంట. ఒకటి వనరు తీసుకొని, ఒకటి దేశాన్ని ఆక్రమించుకొని, ఒకటి ఫుడ్ లాక్కొని మనం బాగుపడదామని మనం ఎప్పుడు అనుకోలేదు. అది మిగతా దేశాలకు ఉండే నేచర్. మన దగ్గర అంటే వాడి దగ్గర ఫుడ్ లేనప్పుడు ఇంకోటి లాక్కొని తింటాడు. కానీ మనం ఎప్పుడు మనం సంపాదించుకుందాం, మనం కష్టపడదాం అనేది మనం చూసుకుంటూ ఉంటాం. అందుకనే ప్రపంచంలో ఏ దేశానికైనా భారతదేశం అంటే ఇష్టం. ఇవాళ చైనా మన మీద కామెంట్ చేసి ఉండొచ్చు, అమెరికా గతంలో ఒప్పందం చేసుకుని ఉండొచ్చు, రష్యా మనకి స్నేహంగా ఎప్పుడు ఉండొచ్చు. మనతో అందరూ స్నేహంగా ఉంటానుకుంటే కారణం అదే. మనకుండే ఓపిక, సహనం, నేర్పు, ఆలోచన తీరు, పాటించే పద్ధతులు,
ఎవరైనా సరే భారతదేశాన్ని జీవుజురు కొట్టాల్సిందే. అందులోనూ మోడీ గారి డిప్లొమసీ చాలా డిఫరెంట్గా ఉంది. ట్రంప్ వాడిని కవ్వించే ప్రయత్నం చేశాడు, రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు, టారిఫ్లు వేసే ప్రయత్నం చేశాడు. మన ఎక్కడా లొంగలే. రష్యా దగ్గర చెమ్మరు కొనొద్దు అంటే ఆగలే. తర్వాత ఏదో అమెరికాతో ఒప్పందం జరిగిందన్నారు. అప్పుడు రష్యా దగ్గర చెమరు కొనడం తగ్గించేసాం. సరే, అది హెచ్చు తగ్గుల్లో భాగమని మనం అనుకున్నాం. అది కూడా దేశ అవసరాల్లో భాగమని అనుకున్నాం. మరి అదే మోడీ గారిని మన ట్రంప్ మేము చెప్పాము రష్యా దగ్గర చెమరు కొనుక్కోమని అంటే అదేంది వాళ్ళెవరు చెప్పడానికని కూడా అడిగాం మనం. కానీ ఏది ఏమైనా మన దేశంలో మన ప్రశ్నలు పక్కన పెట్టేస్తే భారతదేశం అనేటువంటిది ఎదుగుతున్నటువంటి ఒక ఆర్థిక శక్తి. ఈ ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్నటువంటి దేశం అంది. ఇలా అమెరికా డెవలప్మెంట్లో కూడా మన భాగం ఉంది. అందుకనే మన ఎవరైనా ఇష్టపడక తప్పదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చెప్తాను మీకు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మనతో మోడీ గారితో మాట్లాడుతారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మన మోడీ గారితో మాట్లాడతాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తుంది. అమెరికా యుద్ధం నడుస్తుంది. ఇరాను మనతో బాగానే ఉంటుంది, ఇజ్రాయెల్ మనతో బాగానే ఉంటుంది. ఇజ్రాయెల్ ఈ మధ్యనే మన ప్రధాని మోడీ గారు వెళ్ళొచ్చారు. అమెరికాతో మనకు ఆల్రెడీ ఒక మంచి రిలేషనే కొనసాగుతుంది. ఇప్పుడైతే మధ్యలో క్రాష్ వచ్చినా ఇప్పుడు మళ్ళీ మంచి ఒప్పందం కొనసాగుతూ వస్తుంది. ఎవరైనా వాళ్ళు మనతో విభేదాలు పెట్టుకోవడం తప్ప మనతో మనం ఎవరితో విభేదాలు పెట్టుకోం. మనం అన్ని దేశాలతో సమానంగా ఉంటాం. అందరి దేశాలతోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఏదేమైనా ఇవాళ చైనా చేసిన ప్రకటన చాలా కీలకమైంది. కాకపోతే చైనా ప్రకటన వన్ సైడ్గా నమ్మటానికైతే లేదు. చైనా ఎందుకు అలా మాట్లాడిందంటే వాళ్ళ స్వార్థాలు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ అయినా చైనాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం ప్రపంచ శాంతికి మంచిదే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మంచిదే, మన ఆర్థిక వ్యవస్థ కూడా మంచిదే. నిజంగా కూడా అండి నేనేమంటానంటే మామూలుగా నేను ఎప్పుడూ చెప్పేది, ఇప్పుడు ఎప్పుడైనా బోర్డర్ సమస్యలు పక్కింటి వాళ్ళకే వస్తాయి. ఎక్కడో ఉన్నటువంటి బయట బజారోడికి పక్క ఊరోడికి రావు. బోర్డర్ సమస్యలు పక్కింటి వాడితోనే వస్తాయి. లేదు ఒకే కుటుంబంలో బోర్డర్ సమస్యలు వస్తాయి. అన్నదమ్ములకి మధ్య ఆస్తి పంపకాల్లో భాగంగా బోర్డర్ సమస్యలు వస్తాయి. చైనా ఎంత కాదన్నా మనం బోర్డర్ దేశం. సమస్య ఆ దేశంతోనే ఉంటుంది, సమస్య శ్రీలంకతోనే ఉంటుంది, సమస్య నేపాల్తోనే ఉంటుంది, సమస్య పాకిస్తాన్తోనే ఉంటుంది, సమస్య బంగ్లాదేశ్తోనే ఉంటుంది. ఎందుకు? ఇవన్నీ మన చుట్టూ ఉన్న దేశాలు కాబట్టి. సమస్య ఎప్పుడు మన చుట్టూ ఉన్నతోనే ఉంటుంది, పక్క వీధోడితో పక్క ఊరోడితోనే ఉండదు కదా. కాబట్టి ఈ సమస్యలు దేశాల మధ్య యుద్ధాలకు కారణం కాకూడదు, యుద్ధాలు ఒకరి మీద ఒకరి శత్రుత్వం పెంచుకోవడానికి కారణం కాకూడదు. ఈ బోర్డర్ సమస్యలు శాంతిపూర్వక సంబంధాల ద్వారా, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం కావాలి. మామూలుగా ఈ బోర్డర్ సమస్యలు ఎట్టుంటాయంటే అండి, ఇప్పుడు అన్నదమ్ముల మధ్య ఒక బోర్డర్ సమస్య వచ్చింది అనుకోండి, ఈ తమ్ముడు కుటుంబ సభ్యుల కుటుంబం తరపున చూసినప్పుడు తమ్ముడు వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అన్న వైపు నుంచి అన్న కుటుంబ సభ్యులు మాదే రైట్ను వాదిస్తూ ఉంటారు. ఇక్కడ ఎవడి కళ్ళలో నుంచి వాడి సమాజాన్ని చూస్తాడు. అట్లా ఇక్కడ కూడా అంతే. భారతదేశం మనమే కరెక్ట్ అనుకుంటాం, చైనానే కరెక్ట్ అనుకుంటుంది. ఎవరికి వాళ్ళు కరెక్ట్ అనేది కాకుండా కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం. కాకపోతే ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరికింది? రెండు దేశాల మధ్య ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు. ఆ మంచి వాతావరణం నెలకొనాల్సిన అవసరం ఉంది. ఇది నా భావన. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.